ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క బీఈడీ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. త్రూ ది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మేము చూపిస్తున్న విధంగా ఇక్కడ డిస్క్టాప్ సైట్ అయిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాలి. వన్స్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేసే స్క్రీన్ ఏ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుందో ఆ విధంగా మీకు స్క్రీన్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అంటే ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఒక న్యూ ఆప్షన్ లింక్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి క్యాండిడేట్ సంబంధించిన ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ విధంగా మీకు సెక్యూరిటీ క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఓటీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాబ్ అయితే మనకి ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీకు స్క్రీన్ అనేది ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క జెండర్ ఉంటుంది, క్యాండిడేట్ అనేవారు ఏ ప్రాంతానికి లోకల్, నాన్ లోకల్ అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క మెథడాలజీ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ టెస్ట్ రాసిన సబ్జెక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రతి ఆస్పిరెంట్స్ ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన 2 థింగ్స్ ఏంటంటే మీరు ఏ ప్రాంతానికి అయితే లోకల్ అవుతారో ఆ ప్రాంతంలో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నా కూడా మీకు ఈజీగా అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో అది మాత్రమే మనకు డిస్ప్లే అవుతాడు జరుగుతుంది. ఇక్కడ మీరు దాన్ని మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 థింగ్స్ గురించి ఫస్ట్ నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి నియర్ బై కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటే మీ ఓన్ డిస్ట్రిక్ట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఓన్లీ మీ ఓన్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, లేదా మీరు ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి లేదా ఆల్ క్యాంపసెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, లేదా మీరు అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, టాప్ బెస్ట్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనే థాట్స్ ఉంటే అది ఏ విధంగా పెట్టాలి అనే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇక్కడ అందిస్తాను. ఫస్ట్ థింగ్ మనకి ఒక మెయిన్ టాపిక్ వచ్చేసిందంటే రీజియన్ బట్టి మీరు ఏ ప్రాంతానికి అయితే లోకల్ అవుతారో ఆ ప్రాంతం ఉన్న కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెడితే ఎందుకు మనకి సీట్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని అయితే డివైడ్ చేయడం జరిగింది. మరి ఆంధ్ర యూనివర్సిటీకి ఎవరు లోకల్ అవుతారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎవరు లోకల్ అవుతారంటే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి మనకు కోస్తాకు సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో లైక్ మనకి ఇక్కడ శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అప్ టు శ్రీకాకుళం టు గుంటూరు మధ్యలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, మనకు సంబంధించిన కృష్ణ, ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని వచ్చేసి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్. మీకు సంబంధించిన లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూస్గా 4 ఇయర్స్ అనేది మీరు ఏ ప్రాంతంలో చదివితే మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినప్పటికీ కూడా అదర్ డిస్ట్రిక్ట్ విద్యార్థులు అయినప్పటికీ కూడా మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ ప్రాంతంలో అయితే చదవడం జరిగిందో ఆ ప్రాంతాన్ని బట్టి మీరు ఆంధ్ర యూనివర్సిటీకి లోకలా లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో లైక్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో కనుక చేస్తే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. అప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్కి అంటే శ్రీకాకుళం నుంచి మనకు గుంటూరు వరకు ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీ ర్యాంక్ ఏవిగా ఉన్న ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి చెప్పండి సార్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి వచ్చేసి మనకు రాయలసీమ ప్రాంతం, మనకు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్లో కనుక మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు ఏ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ కనుక ఆ యొక్క డిస్ట్రిక్ట్స్లో రాయలసీమకు సంబంధించిన ప్రాంత డిస్ట్రిక్ట్స్లో కనుక కంప్లీట్ అయినట్టయితే మిమ్మల్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ కింద ట్రీట్ చేస్తారు. మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కాబట్టి దీన్ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సార్ నేను ఆంధ్రప్రదేశ్కి లోకల్ బట్ ఇక్కడ ఏయూ అని వచ్చింది, నేను ఆంధ్రప్రదేశ్కి లోకల్, నాది ఇక్కడ ఎస్వియూ అని రావడం జరిగింది, దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తున్నారు. అది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మనం ఇచ్చిన స్కూల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చదివామనేది దాన్ని బట్టి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆంధ్ర యూనివర్సిటీకి లోపల లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోపల ఆ
టూ ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఏముంటుందంటే నాన్ లోకల్ అనేది ఉండడం జరుగుతుంది. సో నాన్ లోకల్ ఎలా ఉంటుందంటే మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా లేదా తెలంగాణ విద్యార్థులైనా సో మీరు మీకు సంబంధించి బీఈడీ అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులు టోటల్ ఎడ్యుకేషన్ తెలంగాణలో చేసి ఇప్పుడు ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి జాయిన్ అవుతున్నట్టయితే మీకు ఇక్కడ నాన్ లోకల్ అని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర స్టూడెంట్స్ అయ్యి ఉండి మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్లో కాకుండా తెలంగాణలో కానీ అదర్ స్టేట్లో కానీ చేసినట్లయితే ఎస్పెషల్లీ డిగ్రీ కన్సిడర్ చేస్తారు. మీ డిగ్రీ కనుక అదర్ స్టేట్లో చేసినట్టయితే మిమ్మల్ని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. సో అప్పుడు మీకు కేటగిరీ అనేది అప్లికేబుల్ కాదు, మీకు డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సో ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీకు ఈజీగా సీట్ రావడం జరుగుతుంది. మీకు ఏయూ వచ్చిందంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఈజీగా సీట్ వస్తుంది. ఒకవేళ మీకు ఎస్యూవి వచ్చిందనుకో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే మీకు ఈజీగా సీట్ వస్తుంది. మరి ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఇవ్వచ్చా సార్ అంటే ఇవ్వచ్చు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కంటూ లిమిట్ ఉండదు. మీరు 2 కాలేజెస్ పెట్టుకోవచ్చు, 3 కాలేజెస్ పెట్టుకోవచ్చు, 10 కాలేజెస్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు 100 కాలేజెస్ ఉంటే 100 కాలేజెస్ పెట్టుకోవచ్చు. మీ ర్యాంక్ అనేది హెవీగా ఉంటే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. తక్కువ కాలేజెస్ పెట్టుకోవడం వల్ల లాస్ అవుతారు. సో ప్రతి స్టూడెంట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ టాపిక్ మనకి రీజన్కి సంబంధించి చాలా లెంతీ అవుతుంది వీడియో అనేది. సో ఇంత నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను. తర్వాత ఇక్కడ ఫిజికల్ సైన్స్ సంబంధించి సో మనకు టోటల్గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎన్ని సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం జరిగిందంటే 5 సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్ కండక్ట్ చేశారు, తర్వాత బయో సైన్స్కి, తర్వాత మ్యాథమెటిక్స్కి, తర్వాత ఫిజికల్ సైన్సెస్కి, తర్వాత సోషల్ స్టడీస్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ సబ్జెక్ట్కి అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ రాశారు కాబట్టి ఫిజికల్ సైన్స్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ కాలేజెస్ అనేది స్పెషల్గా ఉంటాయి సార్, ఫిజికల్ సైన్స్ కాలేజ్ సపరేట్గా, మ్యాథమెటిక్స్ కాలేజ్ సపరేట్గా అంటే అలా ఏముండవు. మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఆ కాలేజ్లో ఖచ్చితంగా ఎన్ని సీట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కొన్ని సీట్స్ ఉంటాయి, బయో సైన్స్ కొన్ని సీట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ కొన్ని సీట్స్ ఉంటాయి, ఫిజిక్స్ కొన్ని సీట్స్ ఉంటాయి, అండ్ సోషల్ స్టడీస్కి కొన్ని సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ బయో సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ కలిపి మనం సైన్స్ అని చెప్పడం జరుగుతుంది. సైన్స్కి ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో ఇంగ్లీష్ అండ్ సోషల్ సైన్స్ కలిపి ఈక్వల్గా అన్ని సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ సీట్స్ ఏ గ్రూప్లో ఉంటాయి సార్ అంటే సోషల్ సైన్స్లో ఎక్కువ సీట్స్ ఉంటాయి. మీరు ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ బయో సైన్స్ కానీ తీసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఆ సీట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 3 మెథడాలజీకి కొంత తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బయో సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ పెట్టేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి. సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ ఎక్కువ కాలేజ్ పెట్టుకోకుండా కూడా ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక క్వైరీ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ నేను ఎంట్రన్స్ టెస్ట్ రాశాను సార్, ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కాకుండా అదర్ మెథడాలజీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు అడుగుతారు అంటే సో వాళ్ళకి ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది కాబట్టి. సో డిగ్రీలో మనకు ఎంపీసీ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది, అదర్ ఎంసీసీఎస్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రిలవెంట్ కానీ, కెమిస్ట్రీ రిలవెంట్ కానీ. తర్వాత మనకు బాటనీ రిలవెంట్ వచ్చేసి బీఎస్సీ, బీజెడ్సీకి సంబంధించి. సో ఇక్కడ బీజెడ్సీ కావచ్చు, అదర్ సబ్జెక్ట్స్ ఎంబైపీసీ అలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్యాండిడేట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను ఫిజికల్ సైన్స్కి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను కదా, మ్యాథమెటిక్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా సార్, నేను ఇక్కడ సో కెమిస్ట్రీ ద్వారా నేను ఫిజిక్స్కి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను కదా, బయో సైన్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు అని క్వైరీ చేస్తారు. అలా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఏ సబ్జెక్ట్కి అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ కాలేజెస్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి, వాటికి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి వాట్ అబౌట్ సెకండ్ మెథడ్ సార్, సెకండ్ మెథడ్ అనేది కూడా ఉంటుంది కదా బీఈడీలో. మరి నేను ఇప్పుడు సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు మ్యాథమెటిక్స్ కూడా కావాలి, అది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని క్వైరీ చేస్తారు. ఎనీవే మీరు సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అయితేనేమో లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదా మీరు సో బయో సైన్స్ స్టూడెంట్స్ అయితే బయో సైన్స్ అండ్ లాంగ్వేజెస్ చూస్ చేసుకోవచ్చు, బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఫిజికల్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ విత్ లాంగ్వేజెస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో విత్ అనేది అది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సో సెకండ్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఫస్ట్ మెథడ్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓన్లీ మనం ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఏ సబ్జెక్ట్కి అయితే రాయడం జరిగిందో వాటికి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మీ సెకండ్ మెథడ్ ఏదైతే ఉంటుందో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ వీడియో కూడా లెంతీ అవుతుంది. సో డైరెక్ట్గా మనం వెబ్ ఆప్షన్స్ సంబంధించిన టాపిక్ అయితే వద్దాం. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవచ్చు అంటే గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వచ్చు, ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి బేస్డ్ ఆన్ మీరు ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి, లేదా నియర్ బై కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి, లేదా ఆల్ ప్రైవేట్ కాలేజెస్ కానీ అండ్ కాంబినేషన్ మిక్స్ ద్వారా కానీ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో మాక్సిమం ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు, ఎస్పెషల్లీ బీఈడీ స్టూడెంట్స్కి. అదర్ కోర్సెస్ లైక్ పీజీ స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ సో మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ నియర్ బై సీనియర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తెలుసుకొని వెబ్ ఆప్షన్స్లో అయితే ఇచ్చేసుకోండి. బట్ క్యాంపస్లో ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితే. ప్రజెంట్ వచ్చేసి మేము ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఫిజికల్ సైన్స్ సంబంధించిన కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్ అని ఉంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఆల్ కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అనేది. గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో డిస్ప్లే అవుతాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి మనకు వైట్ కలర్లో అయితే డిస్ప్లే అవుతాయి. ఇలా మీరు స్క్రోల్ చేస్తే ఆరెంజ్ కలర్ ఎక్కడైతే డిస్ప్లే అవుతుందో ఆరెంజ్ కలర్లో ఉన్నాయని వచ్చి మనకు గవర్నమెంట్ క్యాంపస్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు, వైట్ కలర్లో ఉన్నాయని వచ్చేసి ఏంటంటే మనకు ప్రైవేట్ కాలేజెస్. సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ మందికి వచ్చేసిన డౌట్ ఏంటి అంటే
అంటే సార్ నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నాను, దట్ టు బి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నాను అంటారు. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఆల్ అలాగే ఉంచాలి. మీరు ఆల్ కాలేజెస్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే, లేదా మీ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ శ్రీకాకుళం అనుకోండి, శ్రీకాకుళం అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆల్ అని ఉందిగా, ఆల్ పైన క్లిక్ చేస్తే మీకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కావాలంటే గవర్నమెంట్ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. శ్రీకాకుళంలో ఎటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు కాబట్టి మనం దాన్ని స్కిప్ చేస్తున్నాం. అండ్ శ్రీకాకుళం తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజయనగరం అనేది తీసుకుంటున్నాను. విజయనగరంలో కూడా మనకి ఎటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లేవు, క్యాంపస్ కాలేజెస్ లేవు. తర్వాత విశాఖపట్నం. సో విశాఖపట్నంలో అయితే మనకు ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చేసేది ఏం లేదు. ఇక్కడ మీరు ఈ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ప్లస్ పైన క్లిక్ చేస్తే అది మనకు ఇక్కడ కొత్త ట్యాబ్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. మీరు యాడ్ చేసిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. విశాఖపట్నంలో ఎటువంటి గవర్నమెంట్ కాలేజ్ లేదు. ఈస్ట్ గోదావరిలో అయితే మనకు ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఆదికవి నన్నయ్యకి సంబంధించి ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ రాజర్షికి సంబంధించి కూడా మనకు సో ఈస్ట్ గోదావరి అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే వెస్ట్ గోదావరి సంబంధించి చూస్తే వెస్ట్ గోదావరిలో కూడా మనకు ఎటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు. తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనకు తెలంగాణ అదర్ స్టేట్ అని అయితే ఇచ్చారు. జస్ట్ ఇది ఆప్షన్లో ఇచ్చారు, దీనివల్ల మనకైతే యూజ్ లేదు. గతంలో అయితే ఉండే, ఇప్పుడు తెలంగాణకు కానీ అదర్ స్టేట్కి కానీ సో ఈ యొక్క ఏపీ సెట్తో ఎటువంటి సంబంధం లేదు. తర్వాత కృష్ణా తీసుకున్నట్టయితే కృష్ణాలో కూడా మనకి ఎటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లేవు. తర్వాత గుంటూరు తీసుకుంటే గుంటూరులో కూడా మనకి ఎటువంటి గవర్నమెంట్ కాలేజ్ లేవు. ప్రకాశం తీసుకుంటే సో ప్రకాశంలో కూడా ఎటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు. తర్వాత పొట్టి శ్రీరాములు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్స్లో కూడా ఎటువంటివి లేవు. చిత్తూరు తీసుకున్నట్టయితే చిత్తూరులో మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ద్రావిడియన్ యూనివర్సిటీ కావచ్చు, మళ్ళీ ఇది శ్రీ పద్మావతి యూనివర్సిటీ కావచ్చు, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు. ఇవి ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నవి. ఇలా చాలా ఉంటాయి. బట్ నాకు వచ్చేసి ఏంటంటే టోటల్గా ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ లేదా క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయని డౌట్ ఉంటుంది సో మెనీ ఆస్పిరెంట్స్కి. నేను ఇక్కడ ఆల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ సెలెక్ట్ చేయగానే మనకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ వెబ్ ఆప్షన్స్ ప్రకారం మా రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ ఏ కాలేజెస్ అయితే ఉంటాయో వాటికి మనం ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు విశాఖపట్నం అనేది ఒకటి, ఈస్ట్ గోదావరి అనేది ఒకటి, అండ్ ఇది కూడా సో మనకు ఆదికవి నన్నయ్య కూడా మనకు ఈస్ట్ గోదావరిలోనే ఉంటుంది. వీటికి మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే, ఇఫ్ మీరు గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వాలి, అది కూడా మీ లోకల్లో ఉన్న కాలేజ్కి ఇవ్వాలి, లేదా మీ రీజన్లో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆదికవి నన్నయ్య అనేది యాడ్ కావడం జరిగింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రాజర్షికి సంబంధించి అయితే యాడ్ చేశాను. టోటల్గా 3 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇలా మీరు ఎగ్జాంపుల్కి నేను 3 కాలేజెస్ చూపించాను. 3 అని కాదు, మీరు 30 పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ 300 ఉంటే 300 కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి అంటే ఫస్ట్ నాకు టాప్లో ఈ కాలేజ్ ఉండాలి. ఖచ్చితంగా నాకు ఈ కాలేజ్లో వస్తే జాయిన్ అవుతా అనుకునే కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి. సెకండ్, ఇందులో రాకపోతే నాకు ఇందులో కావాలి, ఇందులో రాకపోతే ఇందులో కావాలి అని ఒక మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్గా నియర్ బై కాన్సెప్ట్ అనుకోండి, మన ఏరియాలో ఏదైతే ఫస్ట్ ఉంటుందో దానికి ఇచ్చేస్తాం. మీరు ఖచ్చితంగా క్యాంపస్లో చేయాలనుకుంటే ఇది బెస్ట్ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ టాప్లో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేయాలనుకున్నప్పుడు దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దాన్ని ప్రియారిటీ అంటాం. ప్రియారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ మనకు పేజ్ డౌన్ అంటూ సో మనకు యారో మార్క్స్ అయితే ఉన్నాయి. వీటిపైన క్లిక్ చేసి మనం వాటిని పొజిషన్స్ అయితే చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో సో ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే యారో మార్క్ పేజ్ అప్ అవుతుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఫస్ట్ పొజిషన్ వెళ్ళే వరకు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. ఒక 30 ఉన్నాయనుకోండి, సో 30 టైమ్స్ మనం యారో మార్క్ పైన పైకి క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ పొజిషన్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్తున్నాను. నాకు ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఆదికవి నన్నయ్య అలాగే ఉంచాలనుకుంటున్నాను. అండ్ రాజర్షికి సంబంధించి ఈస్ట్ గోదావరి ఏదైతే ఉందో దానికి సంబంధించి 3 కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో నేను ఏయూకి లోకల్ కాబట్టి ఫస్ట్ ఈ 3 ఇవ్వడం జరిగింది. ఈ 3 ఇచ్చిన తర్వాత నేను నా నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి నేను ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో నా నియర్ బై డిస్టిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నా డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నియర్ బై డిస్టిక్ ఆర్డర్ వెళ్ళాలి అనుకుంటే సో డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మాది కృష్ణ. సో కృష్ణాలో ఉన్న కాలేజెస్కి నేను ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో కృష్ణాకి సంబంధించి ఇచ్చేటప్పుడు సో కృష్ణాకి సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మళ్ళీ మనకు కొంత టైం పడుతుంది కొన్నిసార్లు మీ నెట్వర్క్ని బట్టి. మన యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ కాలేజెస్ లేవు కాబట్టి మనకు 0 ఎంట్రీస్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నాకు గవర్నమెంట్ కాలేజెస్ లేవని ముందుగానే తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ మనం ప్రైవేట్ అని సెలెక్ట్ చేయగానే టోటల్గా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయో దట్ టు బి మీ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటారో ఆ కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏజే కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి డిఎస్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 2 ప్లస్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ కాలేజ్ అనేది సో ఈ ఏరియాల నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. మనం ఏదైతే ప్లస్ పైన క్లిక్ చేసామో ఆ కాలేజ్ అనేది.
సో ప్రజెంట్ ఒక కాలేజ్ అయితే వెళ్ళడం జరిగింది. మీరు ఇక్కడ డౌన్లో క్లియర్గా చూడొచ్చు. సో నాకు 4th పొజిషన్లో వచ్చేసి రీసెంట్గా సెలెక్ట్ చేసిన కృష్ణా డిస్ట్రిక్ట్ కాలేజ్ అవుతుంది. తర్వాత డిఆర్డిఎస్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. డిఆర్డిఎస్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా నాకు నెక్స్ట్ పొజిషన్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో డిఆర్డిఎస్ సంబంధించి కృష్ణా డిస్ట్రిక్ట్ కాలేజ్ ఏదైతే ఉందో నాకు ఇది 4th పొజిషన్లో కావాలి అనుకుంటున్నాను. 4th పొజిషన్ కావడం కోసం దీన్ని ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. పొజిషన్ పైన క్లిక్ చేయాలి. సో పొజిషన్ పైన క్లిక్ చేయగానే అది 4th పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో వస్తే చేయాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత నాకు వచ్చేసి ఏంటంటే నా నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో సెకండ్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో నా ర్యాంక్కి సో ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో అయితే రాదు, క్యాంపస్లో రాదు. అందుకే నేను సెకండ్ పొజిషన్లో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ డిఆర్డిఎస్ కాలేజ్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు సో మీ ర్యాంక్ హెవీగా ఉన్నా కూడా గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటే ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి. అది ఏ ఏరియా అయినా సరే, మీరు ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అయినా లేదా వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ అయినా ఇవ్వచ్చు. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి మీకు గవర్నమెంట్ కాలేజ్లో కావాలి అనుకుంటే. సో లేదు నియర్ బై కాలేజెస్ కావాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్లో నియర్ బై కాలేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో వీటికి సంబంధించి ఏమన్నా సో ఆప్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి, వాటి ప్రియారిటీస్ చేంజ్ చేయాలి అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి సార్ మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ గురించి కూడా చెప్పండి సార్ అంటారు. స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఓన్లీ 3 కోర్సెస్కి ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి బయో సైన్స్కి ఆఫర్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్కి ఆఫర్ చేస్తున్నారు, తర్వాత సోషల్ స్టడీస్కి ఆఫర్ చేస్తున్నారు. ఈ 3 కోర్సెస్కి మాత్రమే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి అయితే ఉన్నాయి. చాలా వరకు నేను చూసిన లిస్ట్ ప్రకారం. ఒకవేళ ఈ వీడియోలో నేను అదేమైనా మిస్ అయ్యి ఉంటే దాన్ని స్కిప్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫిజికల్ సైన్స్కి అయితే నేను ఈ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా అయితే చూడలేదు. ఒకవేళ ఉంటే ఆ టాపిక్ గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ గురించి అయితే. బట్ అదర్ మెథడాలజీస్కి అయితే డిస్ప్లే అవుతాయి. మీరు బయో సైన్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్ కానీ సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ అయితే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ అని క్లిక్ చేసి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీకు సీట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే కాలేజెస్ యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది. కాలేజెస్ యాడ్ చేసుకున్నాము, ప్రియారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే ఈ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నాకు నచ్చలేదు. కాబట్టి 5th సంబంధించిన ఆప్షన్ రిమూవ్ చేయాలంటే డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే అది డిలీట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డిలీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రివ్యూ చూడాలి. ఇప్పటివరకు ఏ కాలేజెస్ పెట్టారు అనేది ప్రివ్యూ చూడడం కోసం ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రివ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మేము వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు 4 కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. 4 కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాం కాబట్టి సెలెక్టెడ్ కాలేజెస్ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజ్కి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనకు డిఆర్డిఎస్ సంబంధించిన కాలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆదికవి నన్నయ్యకి సంబంధించిన కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఈస్ట్ గోదావరిలో ఉన్న అదర్ గవర్నమెంట్ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు కాలేజెస్ మొత్తం ఇవ్వడం జరిగిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం అయితే కన్ఫర్మ్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ సేవ్ అయిన తర్వాత మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇలా స్క్రోల్ చేసినట్టయితే సేవ్ అండ్ ప్రింట్ అనేది క్లిక్ చేస్తే సో మనకు సంబంధించి సెలెక్టెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ప్రింట్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ప్రింట్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. వన్స్ మీకు ప్రింట్ అనేది డిస్ప్లే అయిన తర్వాత దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే జనరల్గా మీకు ప్రింట్ అనేది రాదు. సమ్ టైమ్స్ రానట్టయితే మీరు ఏం చేయాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్ సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. అండ్ సో వెబ్ ఆప్షన్ మొత్తం పెట్టడం కంప్లీట్ అయ్యింది అనుకుంటే మనం ఫ్రీజ్ కూడా చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఫ్రీజ్ అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీజ్ అనేది ఆటోమేటిక్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మీరు ఫ్రీజ్ చేయొచ్చు. సో లేదా మీరు ఇంకా నాకు ఎటువంటి చేంజెస్ లేవు, ఎటువంటి కరెక్షన్స్ లేవు అనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫ్రీజ్ అయితే చేయొచ్చు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ లాస్ట్ డే ఏదైతే ఉంటుందో మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి లాస్ట్ డే ఏదైతే ఉంటుందో త్రూ ది మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్ అయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి క్యాండిడేట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్కి ఎలా పెట్టుకోవాలి లేదా ప్రైవేట్ కాలేజెస్కి ఎలా పెట్టుకోవాలి, నియర్ బై డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజ్కి ఎలా పెట్టుకోవాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకోవడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ అవుతారో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. లేదా బేస్డ్ ఆన్ మీ ఏరియాని బట్టి మీరు ఏయూకి లోకల్ అయితే ఏయూలో ఉన్న ఆల్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న ఆల్ కాలేజెస్కి పెట్టుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.